ఆత్మీయులారా, ఈ వేదిక మీద 2011లో లీడ్ ఇండియా నేషనల్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్గా కోఆర్డినేటర్గా ఉండి రాత్రి మగళ్ళు నాతో పాటు తిరుగుకుంటూ పనిచేసుకుంటూ మొత్తము కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ని ఒక్క రూఫ్లోకి తీసుకొచ్చి ఈచ్ కాలేజ్ నుండి రిప్రజెంటేటివ్స్ స్టూడెంట్స్ని, టీచర్స్ని, హెచ్ఓడీస్ని తీసుకొచ్చేసేసి వెంకట్రామారెడ్డి గారు, ఛాన్సలర్ వెంకట్రామారెడ్డి గారు హోస్ట్ చేయించి, ఆయనతోటి మన ప్రోగ్రామ్ను యూనివర్సిటీ ద్వారా హోస్ట్ చేయించి ఆల్ ఇండియా ఐసిఎస్ఆర్ చైర్మన్ డాక్టర్ మషేల్కర్జీ వాళ్ళని అందరినీ కూడా తీసుకొచ్చి ఒక చరిత్రను నిర్మించినటువంటి నా ఆత్మీయ మిత్రులు గురువు గారు ప్రొఫెసర్ పి నరసింహారెడ్డి గారు. జస్ట్ నేను చెప్పలేను సార్, మీ యొక్క ఆశీర్వచనాలు కోరుకుంటూ మళ్ళీ అదే అప్పుడు 2020 కొరకు చేశాము, ఇప్పుడు 2047 కొరకు మీరు నాయకత్వం వహించాల్సింది, ఆ పునర్వైభవాన్ని మళ్ళీ తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. ఛాన్సలర్ శ్రీనిధి మిగతా మిత్రులందరూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. We are seeing today the passion with which our Guruji has addressed us to do something so that the demographic advantage which we have got today can be converted to make India to lead the world. As teachers, we have certain responsibilities, and a teacher who can inspire the students, making him know about what was before independence, what is that happened after independence, what change that has taken place, what responsibilities they should have so that the Vikasit Bharat can be achieved in 2047. Only 20 years is remaining, and during this time there should be some collective efforts to see that we should transform our students. మన స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది, ఇంకా 20 ఏళ్ళు మాత్రమే ఉన్నది వికసిత్ భారత్ మనం చేయాలనుకుంటే. ఒకప్పుడు ఇండిపెండెన్స్ ముందు ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఏమీ లేకుండే. ఐఎమ్ ఫ్రమ్ ఎ విలేజ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ వేర్ దెర్ వాజ్ నో స్కూల్ ఎట్ ఆల్. Surrounding our place, even with a radius of 10 kilometers, there was no school. So that situation in which we came up, and after independence we had all the advantages. We have taken it forward. We could come to Warangal. Unfortunately, Regional College Warangal was started for the first time,
in 1959. So I could get into that college, completed that, then went to Institute of Science, Bangalore, and then joined back REC వరంగల్లో జాయిన్ అయ్యాను. అక్కడ టోటల్ సర్వీస్ ఇప్పుడు వరంగల్లో ఉస్మానియా యూనివర్సిటీలో, ఆ తర్వాత అల్జీరియాలో, తర్వాత CBITలో, తర్వాత శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో, ఇప్పుడు శ్రీనిధి యూనివర్సిటీ. 60 years కంప్లీట్ అయినాయి నా సర్వీస్. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకెన్నో వచ్చినాయి సంవత్సరం తర్వాత. అది మన పిల్లం వాళ్ళకి కాస్త చెప్పాలి. ఈ స్వతంత్రం కోసం ఎంతోమంది ఏ విధంగా కష్టపడ్డారు. దే లాస్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దేర్ లైఫ్. అటువంటి వాళ్ళని చెప్తూ, దానివల్ల మీరు ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నాం. కానీ దాని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మీరు దేశాన్ని ఇంకా ముందుకు తీసుకురావాలి. అది మీతోటే సాధ్యమవుతుంది అనే విషయం మన పిల్లలకు చెప్తూ ఉండాలి. ఈరోజు తల్లిదండ్రులు కూడా చదువుకున్న వాళ్ళు కూడా చెప్పాలి. ముఖ్యంగా సార్ తీసుకున్నట్టు మన ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టీచర్స్ ఎట్ హయ్యర్ లెవెల్ కూడా జరగాలి. చాలా మట్టుకు ఎంతో కృషితో వారు స్కూల్ లెవెల్ వరకు ఈ లీడ్ ఇండియా మూమెంట్ని చాలా ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు మన కొందరిపై ఆయన ఆ బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతను మన ఆలోచనలన్నీ ఒక క్రోడీకరించి మళ్ళీ ఆయన అప్రూవల్ తీసుకొనే మనం ముందుకు పోగలగాలి. ఇప్పటి నుంచే అంటే వీ డోంట్ హ్యావ్ టైమ్ టు లూజ్. ఇప్పటి నుంచే మనము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పని పూర్తి చేసి వారికి సమర్పించి వారి ఆశీస్సులతో మనం ముందుకు నడవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్కి మీరు 2011లో చేసింది మాకు ఇంకా మనసులో ఉంది, గుర్తొస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలతో మీ అందరి యొక్క సహకారంతో కాలేజీలో మళ్ళీ ఇంకోసారి ప్రభంజనం తీసుకొస్తారని మీ అందరికీ తెలియపరుచుకుంటూ, join the hand with Lead India Foundation. Teachers are transformers of India. Subscribe and like and comment.